పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇక పేదలకు ఇవ్వాల్సిన రేషన్ పక్కదారి పడుతోంది. ఏపీలో రేషన్ బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా నిల్వ చేస్తూ ఉన్నారని సీఎం చంద్రబాబు ఇలాకాలో అక్రమ రేషన్ దందా కొనసాగుతుందని కుప్పంలో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక గుడిపల్లి మండలం గుత్తారపల్లి సమీపంలోని ఓ ఇంట్లో భారీగా కూడా రేషన్ బియ్యం అక్రాల నిల్వలు పట్టుబడ్డాయి. టెంపోతో పాటు సుమారు 4 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. కుప్పం నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా ఈ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఇక పోలీసుల విచారణలో కూడా ఈ అంశం అయితే వెల్లడవటం జరిగింది. ఇక రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నటువంటి ఉదంతం ఏపీలో వెలుగు చూసింది. పూర్తిగా కూడా రేషన్ బియ్యం ఇచ్చినటువంటి దాన్ని కూడా మొత్తం కూడా ఒక దగ్గర నిల్వ చేసి ఆ నిల్వను కూడా కర్ణాటకకు పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, కుప్పంలో పట్టుబడినటువంటి రేషన్ బియ్యం ఉదంతం ఏంటి? శ్రీ కుప్పం నియోజకవర్గం కేంద్రంగా కూడా అక్రమ బియ్యం రవాణా జరుగుతుందని చెప్పవచ్చు. ఈ పీడిఎస్ రైస్ ని కూడా గుట్టు చెప్పుడు కాకుండా కుప్పం కేంద్రంగా కర్ణాటక రాష్ట్రానికి కూడా తరలించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు పోలీస్ అధికారులు పూర్తి స్థాయి ఒక టెంపో వాహనాన్ని కూడా సీజ్ చేశారు. అందులో మనం చూసుకుంటే 4 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కుప్పంలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఇదే తరగతి కొనసాగుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు వినపడుతున్నాయని చెప్పవచ్చు. ఏదైతే గుండుపల్లి మండలం గుత్తార్లపల్లి సమీపంలో ఒక ఇంట్లో కూడా భారీ ఎత్తున ఈ నిల్వలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పోలీస్ అధికారులు వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ ఆ ఇంట్లో కూడా దాడులు నిర్వహించారని చెప్పవచ్చు. ఈ క్రమంలో మనం చూసుకుంటే సుమారుగా 4 టన్నుల రేషన్ బియ్యం సంచులు అక్కడ సాధ్యమయ్యాయని చెప్పవచ్చు. మొత్తం మీద కుప్పం కేంద్రంగానే ఇదంతా జరుగుతా ఉంది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే రేషన్ దందా ఈ విధంగా ఉందంటే ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమాత్రం భయం కానీ బియ్యం లేకుండా యథేచ్ఛగా కూడా ఈ రేషన్ బియ్యాన్ని పూర్తి స్థాయిలో అక్కడికి సరఫరా చేస్తున్నారంటే దీన్ని పూర్తి స్థాయిలో ఒకసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ రేషన్ బియ్యం దందాన్ని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో కుప్పం నియోజకవర్గ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ రేషన్ దందా పట్ల కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలోనే రేషన్ బియ్యం దందా కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అక్కడ దానిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు మనం ఒక టెంపో వాహనంతో పాటుగా సుమారుగా 4 టన్నుల రేషన్ బియ్యాన్ని కూడా పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మల్లికార్జున్, మనం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అంశం ఎంత చర్చనీయాంశంగా మారిందో చూసాం. మనం కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ వెళ్ళటము, అక్కడ రేషన్ బియ్యం కూడా ఒక దందా కొనసాగుతుందని కూడా, అంటే ఎంత సీరియస్ అయినటువంటి అంశం. మరలా కూడా ఈ ప్రభుత్వంలో కూడా అదే రకమైన దందా ఇప్పుడు మరి కనిపిస్తూ ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే మన కాకినాడ పోర్టుతో కావచ్చు ఇతర ప్రాంతాలకు కూడా రేషన్ బియ్యం తరలివేస్తుందని చెప్పేసి కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి పూర్తిసారి నాదెండ్ల మనోహర్తో పాటుగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశం మీద ఫోకస్ పెట్టి వీళ్ళ రెడ్ హ్యాండెడ్ గా కూడా ఒక షిప్ ని అందులో తరలుతున్నటువంటి బియ్యాన్ని కూడా చూశారని చెప్పవచ్చు. వెంటనే ఈ షిప్ ని సీజ్ చేయాలని చెప్పేసి కూడా అప్పుడు ఆదేశాలు జారీ చేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా కొంత రాజకీయం జరిగి పూర్తి స్థాయిలో ఆ షిప్ లో ఉన్నటువంటి బియ్యం ఏమైపోయా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తంతు కొనసాగుతోంది. అయితే ఇప్పుడు కాకినాడ పరిస్థితి ఆ విధంగా ఉంటే ఏకంగా సొంతంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలోనే ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి కూడా మనకు యథేచ్ఛగా కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి నెల కూడా మనకు రేషన్ బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేయాల్సి ఉంది. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ ప్రజా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అయితే 10వ తారీఖు తర్వాత నుంచి కూడా ఈ రేషన్ బియ్యం ఎవరైతే తీసుకోరో ఆ కార్డుదారుల నుంచి మిగిలినటువంటి ఈ సంచులు ఏవైతే ఇవన్నీ పక్కదారి పడుతున్నాయని చెప్పవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి ఈ అంశం తెలుసు, అంటే అధికారులకు కావచ్చు మిగతా పోలీసు అధికారులు అందరికీ తెలుసు. కానీ కొన్ని చోట్ల పట్టుబడుతున్నాయి, మరి కొన్ని చోట్ల అట్లా చూస్తున్నట్టుగా వదిలేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు పూర్తి స్థాయిలో ఈ రేషన్ అక్రమ దందా ఏదైతే జరుగుతుందో దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. స్వయంగా మనం చూసుకుంటే వ్యక్తిగా ప్రాతినిధ్యం సీఎం ప్రాతినిధ్యం వేసిన నియోజకవర్గంలో ఈ విధంగా దందాకు తెరలేపుతుంటే అసలు అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి ఈ దందా వెనుక ఎవరి పేర్లైనా వినిపిస్తూ ఉన్నాయా?
ఇప్పటి వరకు అయితే ఎవరు బయటికి రానటువంటి పరిస్థితి స్థానికంగా అంటే ఇంత యథేచ్ఛగా మనం చూసుకుంటే సుమారుగా 4 టన్నుల రేషన్ బియ్యం ఇక్కడ నుంచి తరుగుతూ ఉందంటే స్థానికంగా ఎందుకంటే ఆ నియోజకవర్గం మొత్తం టీడీపీ హవా కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ నేతలు ఎవరో ఒకరు ఖచ్చితంగా దీని వెనుక ఉన్నారనేది మాట వాస్తవము. దీని వెనుక ఉన్నారని కూడా ఆరోపణలు వినపడుతున్నాయి. ఎందుకంటే అంత పకడ్బందీగా లేకపోతే అంత పెద్ద నేతలు కానీ నాయకులు లేకపోతే యథేచ్ఛగా కూడా ఈ రేషన్ బియ్యాన్ని తరలించే అవకాశం సాధారణంగా వేరే వ్యక్తులకు ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఒక ఎవరైనా డీలర్స్ ముందర పెట్టి ఆ తర్వాత తెర వెనుక ఇంకొక ఎవరైనా టీడీపీ నేతలు నడిపిస్తున్నారన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే కుప్పం కేంద్రంగా ఇంత దందా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి దీని వెనుక ఎవరున్నారన్న పేర్లు మాత్రం ఇప్పటి అయితే పోలీసులు బయట పెట్టలేదని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఖచ్చితంగా వైసీపీ ఆరోపణ చేస్తుందంటే ఖచ్చితంగా టీడీపీ నేతలు కావచ్చు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రేషన్ దందాకు ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఇటు డిమాండ్ వినపడతా ఉంది. రైట్ మల్లికార్జున్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక పేదలి ఆకలి తీర్చడానికి ఏదైతే రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుందో ఈ రేషన్ బియ్యం అక్రమాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. కుప్పంలో ఇప్పుడు స్వయంగా కూడా సీఎం సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో ఈ రేషన్ బియ్యం పట్టుబట్టం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి.